దస్తగిరి పులివెందుల నుంచి పోటీ చేస్తున్నారు. ఓ పక్కన షర్మిలా సునీతలు నా మీద మాట్లాడకుండా చూడండి అంటూ కోర్టుకు వేస్తారు. మరొక వైపున వాళ్ళతోనే కథ నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు తాజాగా పోలీసుల మీద ఒక కొత్త కంప్లైంట్ ఇచ్చారు. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల సిఐ శంకర్ రెడ్డి వైకాపా నేతలతో చేతులు కలిపి తనను చంపేందుకు కుట్ర పన్నారని వివేక హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి ఆందోళన వ్యక్తం చేశారు. తన హత్యకు జరుగుతున్న ప్రయత్నాలు ఆధారాలతో సహా తన దృష్టికి వచ్చాయని పేర్కొన్నారు. ఈ మేరకు ఎన్నికల సంఘానికి ఆయన బుధవారం ఫిర్యాదు చేశారు. ఇదే అంశాన్ని సిబిఐతో పాటు హైకోర్టు న్యాయమూర్తికి కూడా లేఖలు పంపినట్టు అందులో వివరించారు. జేబీఎంరావు పార్టీ తరపున పులివెందుల ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న దస్తగిరి ప్రచార రథం మీద 3 రోజుల కింద వైకాపా కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటనలో సీఐ శంకర్ రెడ్డి హస్తం ఉందని దస్తగిరి ఆరోపించారు. ఘటన మీద ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోకుండా వైకాపా నాయకులు చెప్పినట్టు వింటూ సీఐ అరాచకాలకు పాల్పడుతున్నారని వివరించారు. తన ప్రచార వాహనం మీద దాడి చేసిన వాళ్ళని అరెస్ట్ చేయకుండా తనకే 41 నోటీస్ ఇచ్చారని ఈసీకి చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే కోర్టు ఆదేశాలను ధిక్కరించి సీఎం జగన్ ఎంపీ అవినాష్ రెడ్డిపై మీడియా సమావేశంలో దస్తగిరి ఆరోపణలు చేశారనే కారణాన్ని పేర్కొంటూనే ఆయనకు 41 నోటీస్ ఇచ్చినట్టు పోలీసులు ప్రకటించారు. ఎప్పుడు పిలిచినా వెంటనే విచారణకు రావాల్సి ఉంటుందని పోలీసులు అందులో చెప్పుకొచ్చారు.